మై డియర్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ మొదలైపోయింది. టీవీతో పాటు సోషల్ మీడియాలో కూడా సందడే సందడి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూ. సో లాస్ట్ 7 సీజన్స్తో కంపేర్ చేస్తే కంటెస్టెంట్స్ ఇంట్రో అనేది చాలా ఫాస్ట్ అండ్ ఈజీగా అయినట్టయితే అనిపించింది. అండ్ అలాగే ఎవ్రీ సీజన్కి ఏదో ఒక స్పెషాలిటీ యాడ్ చేస్తూ ఉంటారు కదా. సో ఈసారి కూడా అలాగే ఇన్ఫినిటీ అనే థీమ్తో వచ్చారు. ఇన్ఫినిటీ అని ఎందుకు పెట్టుంటారంటే 8 అనే నెంబర్ని సో హారిజాంటల్గా పెడితే ఇన్ఫినిటీ అనే లుక్ వస్తుంది కాబట్టి సో అలా పెట్టి అన్లిమిటెడ్ అని, మరి ఏం అన్లిమిటెడ్ ఇస్తారో తెలీదు, చూడాలి. సో బిగ్ బాస్ హౌస్ థీమ్ కూడా కంప్లీట్గా ఒక ఫారెస్ట్ థీమ్ లాగా ఉంది. సో దాంట్లో మొత్తం గ్రీనరీ, బర్డ్స్, ఇంకా యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, ఇట్లా కంప్లీట్గా ఒక ఫారెస్ట్ లుక్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మెయిన్గా కంటెస్టెంట్స్ విషయానికైతే వస్తే కంప్లీట్గా 14 మెంబర్స్ని తీసుకున్నారు. బట్ ఈసారి ఏంటంటే పేర్స్గా వెళ్ళారనమాట. అంటే వాళ్ళ బర్డీస్తో రండి అన్నట్టుగా చెప్పగానే ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ అయ్యారు, కానీ ఒక కంప్లీట్గా ఇట్లా పేర్స్గా అయితే పంపించారు. సో కంప్లీట్గా 14 మెంబర్స్ని ఒక్కొక్కరిని కాకుండా 7 టైమ్స్ 2 మెంబర్స్ని పంపించారనమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేసి యష్మి గౌడ, సో తను ఒక సీరియల్ యాక్ట్రెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్నవ్ నవీన్, తను సపోర్టివ్ యాక్టర్గా వర్క్ చేస్తూ ఉంటారు మూవీస్లో, లైక్ పెళ్లి చూపులు, ఇంకా సైన్మా, ఇలాంటి మూవీస్లో కూడా ఆయన వర్క్ చేశారు. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి సీరియల్ యాక్టర్. ఇంకా నిఖిల్ మల్యాకల్, తను కూడా ఒక సీరియల్ యాక్టరే. శేఖర్ భాషా, ఈయన ఆర్జే అండ్ యాక్టివిస్ట్ కూడా, బయట సొసైటీ వాటిపైన కూడా యాక్టివిస్ట్ అనమాట. నెక్స్ట్ నాగమణికంట, తను కూడా ఒక సీరియల్ యాక్టర్. కిరాక్ సీత, తను యూట్యూబర్ అండ్ అలాగే సపోర్టివ్ యాక్టర్ కూడా. నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబక్క, తను యాంకర్, రివ్యూయర్, ఇంకా కామెడీ పైన కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ విష్ణుప్రియ కూడా యాంకర్. పృథ్వీరాజ్, ఈయన కూడా ఒక సీరియల్ యాక్టర్. అలాగే సోనియా, తను కొన్ని మూవీస్ కూడా చేసింది హీరోయిన్గా. అండ్ అలాగే ఆర్జీవి చేసిన మూవీ నేమ్ వచ్చి కరోనా వైరస్ అనే దాంట్లో కూడా హీరోయిన్గా చేసింది. సో నెక్స్ట్ అయితే ఆదిత్య ఓం అంటే లాహిర్లో అనే ఒక మూవీ ఉండేది, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, అందులో హీరో అనమాట. సో ఇప్పుడు దీనికి వచ్చారు. నెక్స్ట్ నైనిక డి ప్రోగ్రాంలో డాన్సర్గా ఉండేది. నెక్స్ట్ నబీల్ అఫ్రీది, తను ఒక యూట్యూబర్, వరంగల్ డైరీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నారు. సో తనకి 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. నెక్స్ట్ వీళ్ళందరినీ తీసుకురావడానికి, లైక్ స్టేజ్ మీదకి తీసుకొచ్చినప్పుడు కొందరు యాక్టర్స్ కూడా వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళని అట్లా ఇంట్రడ్యూస్ చేయడం కోసము కొందరు యాక్టర్స్ కూడా వచ్చారు. లైక్ వాళ్ళ మూవీ ప్రమోషన్స్లో భాగంగా అనమాట. అందులో నాని, రానా, నివేత థామస్, అనిల్ రావిపూడి, ఇట్లా వీళ్ళంతా కూడా వచ్చారనమాట. సో ఇట్లా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు అందరూ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సో నాగార్జున గారు అయితే చెప్తూ ఉన్నారు అసలు ఏంటి బిగ్ బాస్ 8 సీజన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చెప్పారు. ఇన్ఫినిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ అన్లిమిటెడ్ అని చెప్పారు. అండ్ అలాగే కొన్ని వాళ్ళకి, అందులో వచ్చిన వాళ్ళకి కొన్ని గేమ్స్ పెట్టి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అన్నట్టుగా చెప్తూ 3 బ్యాడ్ న్యూసెస్ అయితే చెప్పారు. అవేంటి అంటే, ఒకటి నో కెప్టెన్ ఫర్ ఎంటైర్ సీజన్, అలాగే నో రేషన్ అంటే వాళ్ళే తెచ్చుకోవాలన్నమాట, లైక్ గేమ్స్ ఆడి. సో ఇట్లా అవుతూ ఉంది బిగ్ బాస్ హౌస్లో. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా డ్రామా ఏం స్టార్ట్ అవ్వలేదా అని అంటే, అనిల్ రావిపూడి గారు వచ్చి మాత్రం ఒక చిన్న ప్రాంక్ చేశారనమాట కంటెస్టెంట్స్ పైన. అది ఏంటి అంటే, ఎవరైతే ఇప్పుడు ఆడిన గేమ్స్లో ఓడిపోయారో వాళ్ళలో ఒకరిని ఎలిమినేట్ చేసి నేను తీసుకెళ్తాను అని చెప్పగానే అందరూ నాగమణికంట నేమ్ అయితే చెప్పారు. సో తను చాలా ఎమోషనల్ అయిపోయి, నేను ఎందుకు వచ్చానో మీకు తెలియదు అది ఇది అని చెప్పి కొంచెం సీన్ అయితే క్రియేట్ అయింది అక్కడ. తను బయటకు వచ్చి నీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా పాడు అంటే శివుడిది ఒక సాంగ్ పాడడం, కొంచెం ఎమోషనల్ అవ్వడం. సో డే 1 నుంచే ఈ ఎమోషన్స్ అనేవి కూడా స్టార్ట్ అయ్యాయి అని చెప్పొచ్చు. సో ఇలా ఈ బిగ్ బాస్ ఇంట్రో అయితే జరిగింది. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ కోసం, కమింగ్ రివ్యూస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.